మెహర్ బాబా మెహర్ బాబా ప్రస్తావించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి చేసుకుని వాటిని మా జీవనములను సాధించుకుని నిజాయితీ తోడ నిర్మల ప్రేమ తోడ వాటిని ఆచరించలాంటి ఆచరణ యొక్క జీవన శైలి అవతార్ మెహర్ బాబాయ్ జై బాబా వాయిస్ వినిపించడం లేదు. బాబాయ్ జై బాబా. చెప్పారా బాబాయ్ జై బాబా. వాయిస్ సరిగా వినిపించడం లేదు. జై బాబా జై బాబా నేను శ్రీని. వాయిస్ వినిపించడం లేదు. జై బాబా. జై బాబా బాబా నేను శ్రీని. శృతి తగ్గించండి. బాబాయ్ జై బాబా. జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాధార జై బాబా జై అంతర్యామి జై అనంత జై జగదాధార పూర్ణ బ్రహ్మ జై బాబా కట్ అయిపోయింది. బాబాయ్ ఇది వాయిస్ పోట్ల. మళ్ళీ కలపాలా చూడాలి. మళ్ళీ కలుపుతుంది. జై బాబా శారద निराकार साकार रूप जय नर नारायण दो भीतर बाहर सरग पतारन बीहर भीतर बाहर सरग पतारन तुम सी छोड़ नहीं को जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार. మనం నిన్న పాడుకున్నవి ఇవాళ మరి రెండు ఎక్స్ట్రా పాడుకొని కాస్ట్లో కడదాం. భక్త జయ బాబా జయ జయ बाबा बाबा जान के मेहरबान भक्त के जय बाबा जय जय बाबा बाबा जान के मेहरबान उपासनी के भंडारी जय उपासनी के भंडारी जय हे सुरतल पंकज भानु जय बाबा जय अंतर्यामी जय अनंत जय लीलाधारी.
सिद्ध जनन के सहन साह जय दिव्य सनातन ज्योति सिद्ध जनन के सहन साह जय दिव्य सनातन ज्योति निर्विकार जय धर्म मूर्ति निर्विकार जय धर्म मूर्ति जय शांति अखंड विभूति जय शांति अखंड विभूति जय बाबा जय अंतर्यामी जय अनंत जय जगदाधार पूर्ण ब्रह्म सनातन स्वामी पूर्ण ब्रह्म सनातन स्वामी अखिल विश्व के पालनहार अखिल विश्व के पालनहार। ఈ రెండు చరణాల యొక్క అర్థం ఏంటంటే భక్తులకు నువ్వే ఆధారభూతుడవు బాబా నీకు జయమగుగాక। బాబా జాన్కి నువ్వు మెహర్వాన్ ఉపాసనకి ఒక విధంగా ఆయన జ్ఞానానికి ఈశ్వరుడు గురువు। దేవతలందరికీ కూడా వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చేటటువంటి స్వామి విలువు అంచేత నీకు జయమగుగాక। సిద్ధ శిరోమణి బకుటము నీవే సిద్ధ శిరోమణి శిరోమణి అనేటటువంటి ఇది పదం శ్లాఘనకి సంబంధించింది। శ్లాఘనకి ఇది దేవతలకి వాడబడుతుంది। సిద్ధ అంటే సిద్ధులు ఉన్నాయి, ఆ సిద్ధులని కూడా అందరికీ భగవంతుడు ప్రసాదించాడు। కొంతమందికి మనకు తెలిసినటువంటి వాళ్ళలో ఈ సిద్ధులున్న వాళ్ళలో ఆంజనేయ స్వామి చాలా గొప్పవాడు। ఆ సిద్ధుల వల్లనే పంచముఖాలు వచ్చాయనికి అంటే ఆయన్ని మనం సిద్ధ శిరోమణి అనొచ్చు। అటువంటి వాళ్ళకి మకుటువు లాంటి వాడివి నువ్వు సనాతన కాలం నుంచి అంటే యుగాల నుంచి కూడా దివ్య జ్యోతిగా ప్రకాశిస్తూ ఉన్నావు। ధర్మమూర్తి ఏ విధమైనటువంటి భావన లేనివాడివి అఖండమైనటువంటి శాంతికి నువ్వే ఒక విధంగా మూల విరాట్ అది ఇందులో మనకి ఈ రెండు శ్లోకాల్లో మనకి ఆయన ద్వారా మనకి బాబా తెలియజేశారు। ఇప్పుడు మనం రెగ్యులర్గా ఆ ప్రభువుకి ఇటువంటి మహదవకాశం సహజీవనం ఆయనతో మనకి ఆయన ప్రసాదించేది ఆయన భిక్ష। ఆ భిక్షని మనం ఒక విధంగా అనుభవించడానికి కించిత్ మాత్రం ఏ విధమైనటువంటి ఇతర ఆలోచనలు లేకుండా ఒక గంట కాలం ఆయనతో హాయిగా జీవిద్దాం అని ఆయన సంతోషపడుతున్నామేమో అంతేత మనకి అవకాశం బాబా ఇచ్చారు। ఆ ప్రభువుకి మన తరపున యావత్ భక్త ప్రపంచం తరపున ఉన్నత గతుల్లో ఉన్నటువంటి వాడి తరపున 1,000,000 కోటి పాదాభివందనాలని సమర్పించుకుంటూ మనం ఇప్పుడు
ప్రవచనాలు చాలా ఉన్నతమైనవి. ప్రవచనాలు అవి మన జీవనానికి ఒక వికాసాన్ని కలిగించేవి. అందులో మనం ఈరోజు ఒక విధంగా మనం ఇప్పుడు భగవంతుడు వ్యక్తి అన్నటువంటి ఈ ప్రవచనంలో ఈరోజు పూర్తిగా వికసించిన చైతన్యపు పరిధి, పూర్తిగా వికసించిన చైతన్యపు పరిధి అంటే బౌండరీ అన్నమాట. పరిణామ క్రమంలో ఎదుగుతూ ఉండే చైతన్యం రాతి స్థితి నుండి క్రమంగా అభివృద్ధిని పొందుతూ మానవ రూపంలో అంతిమంగా పూర్తి వికాసం చెందుతుంది. చాలాసార్లు ఈ విషయాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. 7 దశల్లో జంతు దశ అయినటువంటి 6వ దశ దాటి ఆ జంతు సంస్కారాలతో మానవుడు సంపూర్ణంగా వికసించినటువంటి చైతన్యంతో, చైతన్యం వికసించుట అంటే ఒక పుష్పం మొగ్గగా ఉన్నప్పుడు ఆ పుష్పం యొక్క సౌందర్యం కానీ పరిమళం కానీ మనకి ఆస్వాదించడానికి అవకాశం ఉండదు. అదే పుష్పం అలాగే ఎదుగుతూ 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 పూర్తిగా వికసించి దాని పరిమళాలని దానికే తెలియకుండా అది వెదజల్లుతుంది. పుష్పానికి ఏం తెలుస్తుంది? దానిలో పరిమళం ఉంది అని తెలియదు, కానీ ఉంది. అది దానికే తెలియకుండా అది బయటికి ఆ పరిమళం అది ఒక విధంగా విడుదల చేస్తూ ఉంటుంది. దానికి తెలియదు ఆ సంగతి. అలాగే మానవ స్థితికి, మానవ దశకి చేరుకున్నటువంటి వాడు, చైతన్య వికాసం పొందినవాడు మానవుడిగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వికసించడం అంటే అది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, బుద్ధి, విచక్షణ, జ్ఞానం, వివేకం, అరిషడ్ వర్గం, మూడు దశలు, మేధస్సు, ఇవన్నీ ఒకటైతే వీటి ద్వారా వాడు యశస్సు సంపాదించడం లేదు. యశస్సు సంపాదించకుండా తనలో ఉన్న ఉషస్సును కూడా లేకుండా చేసుకుంటున్నాడు. అందుచేత మానవ రూపంలో అంతిమంగా పూర్తి వికాసం చెందుతుంది. పరిణామక్రమం యొక్క చరిత్ర అంటే క్రమంగా పెంపొందే చైతన్యం యొక్క చరిత్రయే. చైతన్యం 7 దశల్లో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ వనరులైతే వీడి శరీరానికి కావాలో ఆ వనరుల్ని పూర్తిగా నింపడంలో అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంతేత క్రమంగా పెంపొందే చైతన్యం యొక్క చరిత్రయే చరిత్ర. పరిణామ ఫలితంగా మానవుని విస్పష్ట లక్షణమైన సంపూర్ణ చైతన్యం సిద్ధించింది. ఇక్కడ సిద్ధించుట అనే ఒక మాట వాడబడింది. సిద్ధించుట అంటే దానికదే ప్రారంభం నుంచి అంతిమ దశ వరకు కూడా ఎదిగి మనలో ఒక విధంగా ఎస్టాబ్లిష్ కావడం. కానీ ఈ సంపూర్ణ చైతన్యం కూడా ధూళితో కప్పబడిన అద్దం లాంటిది. చూసారా ఎటువంటి ఉపమానం బాబా చెప్పారో?
వికసించిన ఈ సంపూర్ణ చైతన్యం కూడా మానవునిలో ధూళితో కప్పబడిన అద్దం లాంటిది. ఎందుకలా అన్నారు ఆయన? సంస్కారాల ప్రభావం వలన ఆ చైతన్యం ఆత్మ స్వభావాన్ని గురించి విశుద్ధమైన యథార్థ జ్ఞానాన్ని కలిగించలేదు. ఏమీ లేదు. చిన్న భౌతిక ఉదాహరణ చెప్తాను మీకు. అంతవరకు బాగుంటాడు మనిషి. జలుబు చేస్తే వాడి పరిస్థితి ఎలాగైపోతుందంటే చాలా చికాకు గురైపోతాడు. అంతవరకు హాయిగా మాట్లాడేవాడు, హాయిగా ఉండేవాడు. జలుబు చేసినంత మాత్రం చేత ఒక 4-5 రోజులు వాడు ఈ ముక్కులోంచి నీరు కారిపోవడం, తుమ్ములు రావడం, ఒళ్ళంతా కూడా తడిచిపోవడం, తలనొప్పి రావడం, కంటి నొప్పి రావడం, ఇలాంటి వాటితో చాలా బాధపడతాడు. మరి వికసించిన చైతన్యం ధూళితో కప్పబడిపోతే, ధూళి అంటే సంస్కారాలు, వాటి ప్రభావం, ఆ చైతన్యం ఆత్మ స్వభావాన్ని గురించి విశుద్ధమైన యథార్థ జ్ఞానాన్ని కలిగించలేదు. ఇది మానవులుగా మనం చాలా తీవ్రంగా తీసుకొని ధూళితో కప్పబడినటువంటి ఈ మానవ చైతన్యం అవతారుని యొక్క అనుగ్రహ ప్రభావంతో అది పరిశుభ్రం కావాలి, శుభ్రం చేయబడాలి. ఆయన మాత్రమే చేయగలడు, ఇంకెవరు చేయలేరు. కనుక సంస్కారాల భారంచే నిరోధింపబడి స్వతంత్రంగా పని చేయకపోవటం వల్ల చైతన్యం సంపూర్ణంగా వికాసం చెందినా అది సత్యాన్ని చూడలేక ఊహాజనిత భావాన్నే చూడగలుగుతుంది. ఊహాజనిత భావం, ఊహ వలన ఏర్పడినటువంటి ఒక భావన. ఈ భావన ఏం చేస్తుంది? మనకి ముందుకు నడిపించలేక, ఉన్న చోట ఉండనీక, సంస్కారాల యొక్క ఆ ఒత్తిడి వలన నానా సంకట స్థితిలో పడిపోతూ ఉంటుంది ఆ భావన. అంతేగాక తనలోని కోరికల వల్ల ఏర్పడిన పంజరాన్ని తానే దాచిపోలేక చైతన్యం తదనుగుణమైన పరిధికే పరిమితం చేయబడుతుంది. ఎంత నష్టమో చూడండి, ఎంత నష్టమో చూడండి ఒకసారి. అందుకే ఎన్ని జన్మలు వచ్చినా ఈ మానవుడు భగవంతుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ మానవుడు భగవంతుడిని ఆరాధిస్తున్నా వీడికి భగవంతుడు కరుణించుకుంటున్నాడు. ఎందువల్ల? నెత్తి మీద నాకు పెద్ద బరువు ఉంటే ఎంతసేపు ఉండగలం? దించేయాలి, దాన్ని దించం. సంస్కారాల భారాన్ని మనకు మనం దించుకోలేము, ఆయన మూడు దించాలా. దించాలి అంటే సుస్పష్టమైనటువంటి అవగాహన మనలో ఇవ్వాలి ఆయన. నువ్వు మానవుడివి, నీ జన్మ రహస్యం ఇది. అందుకే ఈ ప్రవచనాలు ప్రతి వాక్యం కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి సూచన. నువ్వు మానవుడివి, జంతు ప్రపంచం నుంచి వచ్చావు, ఆ జంతు సంస్కారాలతో ఉన్నావు. తెలివితేటలున్నా, మేధస్సు పెరిగినా నీలో ఉన్నటువంటి జంతు సంస్కారాలు, ఇన్స్టింక్ట్, జంతు తాలూక స్వభావం ఏమిటి? ఇన్స్టింక్ట్. దానికి అదే అభివృద్ధి చెందిపోతుంది, అప్పటికప్పుడు తాజాగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టింక్ట్ పరిస్థితి. అంతే ఏమవుతున్నాం మనం? భగవంతుడు తాను
చైతన్య భూమికలు 7 దాటి నువ్వు కూడా భగవంతుడు కావచ్చు అని గాడ్ స్పేస్ లో చెప్పినప్పటికీ కూడా దాని గురించి ఒక్క రోజు కూడా ఆలోచించకుండా ఈ మానవుడు చెడిపోతున్నాడు. జన్మకిదే సద్బాట, జన్మకిదే సద్బాట, కైవల్యముందే బాట. ఎలా రాశారు చూడండి. మోక్షార్హం బహు మానవ జన్మ చేయకుమా వృధా, చేయకుమా వృధా. ఎంత అప్పీల్ చేశాడు చూడండి. నువ్వు వృధా చేస్తున్నావు నీ జన్మని, వేస్ట్ చేసుకుంటున్నావు. భౌతికమైనటువంటి వ్యవహారాల్లో నీ జీవితాన్ని పూర్తిగా బలి చేసి అమృతతుల్యమైనటువంటి ఆ భగవదనుభూతి అనే దాన్ని పొందలేకపోతున్నావు. కాబట్టి మోక్షార్హం బహు మానవ జన్మ చేయకుమా వృధా, చేయకుమా వృధా అంటాడు. ఇది ఆయన అన్నది కాదు, బాబా అంటున్న మాటలు. ఎప్పుడైనా సాహిత్యం అంతా కూడా సాహిత్యంలో రహస్యాలన్నీ బాబా చెప్తున్నాడు అనే భావంతో ఉన్నప్పుడు మాత్రమే ప్రతి పాట మనకి చాలా గొప్పగా కనిపిస్తుంది. ఎవడో సమ్ ఎక్స్ పాడాడు, ఆ పాట నేనెందుకు వినాలా? సమ్ వై పాడాడు, ఆ పాట నేనెందుకు వినాలా? సమ్ జడ్ పాడాడు, ఆ పాట నేనెందుకు వినాలా అన్న తేలిక భావంతో కాకుండా విన్న ప్రతి పాటలో ఎక్కడో ఒక చోట ఒక మంచి సందేశం ఉంటుంది. దాన్ని క్యాచ్ చేయాల. క్యాచ్ చేసి ఒక్కసారి దాన్ని మనసులో దాచుకొని మన యొక్క నిజ జీవితంలో అది ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. చేస్తే తప్పకుండా ఆయన మనల్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నాడో ఆ విధంగా మనం మలసపడడానికి ఆయన సహాయాన్ని చేతిని అందిస్తాడు. అప్పుడు ముందుకెళ్తాం. లేకపోతే పారుతున్న ఏట్లో పెద్ద దొంగన పడేసినా అది వెళ్ళిపోద్ది, అడ్రస్లు లేకుండా అయిపోద్ది. ఈ కాలవాహినిలో మానవ ప్రయాణం కూడా అలాగే అయిపోతుంది. అందుకని అలా అవ్వకూడదనే బాబా మళ్ళీ దేహాన్ని ధరించి ఆయన రావడం జరిగింది. ఆ రాకలో పరమార్థం ఏమిటి అంటే మనలో కూడా భగవత్ చైతన్యాన్ని సుప్రతిష్టం చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన అంతేగాని సరదాగా రాలేదు. ఇది మనం ప్రతిరోజు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రయాణం సజావుగా ఉంటుంది, లేదా సజావుగా ఉండదు. ఇందులో మరి ఏ విధంగా అనుమానం పడక్కర్లేదు. రామారావు పేరు పెట్టుకున్నారు, శ్రీనివాసరావు పేరు పెట్టుకున్నారు, జగన్నాథుడు పేరు పెట్టుకున్నాడు, రకరకాల దేవుడి పేరుతో పెట్టుకొని లక్ష్మి సరస్వతి అనే పేర్లు పెట్టుకొని మనం ఆ పేరుకు తగిన స్థాయిలో కొంచెం కూడా ఎదగకపోతే మరి ఆ పేరుకి మనం ఏం న్యాయం చేసినట్టు. అంచేత బాబాయ్ ఏదైతే మన నుంచి ఆయన ఆశిస్తున్నాడో అది ఆయనకి ఇచ్చి సంతోషపడడానికి మనం సాయశక్తిగా ప్రయత్నం చేయాలి. అది మన కర్తవ్యం బాబా ప్రేమికులుగా. కేవలం మనం ఇప్పుడు చేస్తున్న పనులు కావు, ఇవన్నీ కూడా ప్రదర్శన అని బాబా పేరు పెట్టాడు. I need no propaganda or publicity. I need no propaganda or publicity. I need no propaganda or publicity. నాకు ప్రదర్శనలు కానీ ప్రచారాలు కానీ అక్కర్లేదు. అదే చేస్తున్నాం మనందరం, అదే చేస్తున్నాం. మరి ఇంకోటి చేయడం చేత కాలేదు, ఇంకోటి చేయడానికి మనకు ఎవరైనా
కొంచెం సహాయం కూడా చేయడం లేదు. ఇంచేత భౌతికమైనటువంటి కక్షలో భౌతిక జీవితాన్ని అతలాకుతలంగా చేసుకుని బతకడమే మనకు సరదా, మనందరికీ సరదా. మస్తుల గురించి బాబా చెప్తూ, ఒకసారి బార్సార్లు పుస్తకం చదవండి తెలుగుది, లేదా వేఫేరర్స్ ఇంగ్లీష్ చదవండి. ఆ మస్తుల యొక్క స్టేటస్ అంత అద్భుతంగా ఉంటుందో. ఆయన అన్ని ఇచ్చాడు మనకి చదువుకోవడానికి, మనకి చదవడానికే ఓపిక లేదు. 4 ముక్కలు మనకు కానీ కడతా వస్తే మనం ఏమవుతామంటే, మన బస్తా ఏది ఎంచుకుంటామంటే, నేను ఒక స్పీకర్ని అవుతాను. నలుగురు కానీ చప్పట్లు కొట్టి నిన్ను మెచ్చుకుంటే నా జీవితం చాలు, నేను ఇక్కడికి వచ్చేసాను అనుకుంటాం. అబద్ధం 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 ఆ జీవితం. ఐదుగురు సద్గురువుల దగ్గర తిరిగినటువంటి నీ ప్రభు సామాన్యులు కారు, ఒక్కొక్క సద్గురువు. అటువంటి సద్గురువుల దగ్గర తిరిగినటువంటి నీ ప్రభు ఏనాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జీవనాన్ని సాగించలేదు. సర్వోన్నతుడు అంటున్నావు. ఎందుకంటున్నావు? పుస్తకంలో రాసిందనా, లేకపోతే అందరూ అంటున్నారనా? చిలకలా పలుకుతావా? కాదు కదా. వెర్రి మానవుడు, వెర్రి పిచ్చి మానవుడు. ఒక చరణం రాశాడు ఆయన, ఈ వెర్రి లోకంలో నేనేమి చేయాలి, ఈ పిచ్చి లోకంలో నేనెవరికి కావాలి, ఎన్నాళ్ళు నాకిలా బందిఖానా, ఈ జన్మలో లేదా విడుదలైనా. ఎంత ఏడుస్తున్నాడో చూడండి. హృదయం ఉన్న వాళ్ళకి ఈ భాష అర్థమవుతుంది. నిరంతరం మనసు పనిచేస్తున్న వాడికి ఈ భాష అర్థం కాదు. ప్రేమ ఉన్నవాడికి ఈ భాష అర్థమవుతుంది. కోరికలతో ఊగిసిలాడే వాళ్ళకి ఈ భాష అర్థం కాదు. భగవంతుడు కావాలి అనుకునే వాళ్ళకి ఈ భాష అర్థమవుతుంది. ఆటగా భగవంతుడిని తీసుకొని ఆయనతో జీవనం సాగించాలని అనుకునే వాడికి ఈ భాష అర్థం కాదు. అందుచేత ఈ ప్రభు చరిత్ర 7వ భాగం చాలా విషయాలు మనం విన్నాం. అలా వింటూ 2763వ పేజీకి 64వ పేజీకి చేరుకున్నాం. ఈ 2 పేజీలు కూడా చాలా గొప్పవి. అసలు భగవంతుడు నీ మీద ఎంత ప్రేమో నాకు అర్థం కాదు. నీ కోసం చెప్పిందే ఆయన మళ్ళీ చెప్పిస్తున్నాడు, చదివిందే మళ్ళీ చదివిస్తున్నాడు. ఎంత ఆరాట పడుతున్నాడో ఆ ప్రభు మన కోసం ఆలోచించండి. తల్లి ఆరాటమే మనకు తెలియదు, తండ్రి ఆరాటమే మనకు తెలియదు, భగవంతుడి ఆరాటం మనకి ఏడు తెలుస్తుంది. కానీ నువ్వు తల్లి మాట వినకపోయినా, తండ్రి మాట వినకపోయినా, దేవుడు మాట వినకపోతే జీవనం నాశనం అయిపోతుంది. సంస్కారాల సుడిగండంలో కొట్టుకెళ్ళిపోతావు. నిన్నెవడూ కాపాడలేడు ఈ ప్రపంచంలో ఆయన తప్ప. అందుచేత ఇక్కడ బాబా ఏం చేశారు, 2763వ పేజీలో 4 పంక్తులు ఉన్నటువంటి చిన్న ప్రార్థనా గీతాన్ని ఇచ్చారు. అది ప్రార్థనా గీతం అని ఆయనే పేరు పెట్టారు. ఏమిటా ప్రార్థనా గీతం? నీవు
నిరాకారుడవు పర్వర్దిగార్ అహుర్ మజ్దా అల్లాహు నీవు యజదాన్ నీవు భగవంతుడవు అహుర్ మజ్దా అల్లాహు నీవు పరమాత్మవు పరబ్రహ్మవు నీవు సర్వశక్తిమంతుడైన భగవంతుడవు ఈశ్వరుడవు నీవు పరమేశ్వరుడవు ఈజద్ అహోరా మజ్దా అల్లాహు అల్లాహు. ప్రార్థనా గీతం అన్నారు దీన్ని. మరి దాన్ని ప్రార్థనగా మనం పాడుకోగలగాలి కదా. అంచేత ఈ చిన్న 5 లైన్లు ఉన్నటువంటి ఈ గీతంలో నిరాకారుడు, పర్వర్దిగా, అహూర్ మజ్దా, అల్లా, యజదాన్, భగవంతుడు, పరమాత్మవు, పరబ్రహ్మవు, సర్వశక్తి మంతుడమైన భగవంతుడవు, ఈశ్వరుడవు, పరమేశ్వరుడవు, ఈజద్వు, అహూరు మజ్దావు అని చెప్పి ఆయన యొక్క అద్భుతమైన నామ పరంపరని యావత్ విశ్వంలో ఎందరో వీటిని పదే పదే బలించే పదాలని మనకి ఆయన ఇచ్చాడు. ఆయన ఇది దాటి మనం 2063వ పేజీ దాటి 2764లో భగవన్నామాన్ని తాళయుక్తంగా భావయుక్తంగా గానం చేసినప్పుడు బ్రహ్మీభూతులను ఉన్నత చైతన్యం నుండి మామూలిక స్థితికి తేగల ప్రభావం ఆ గానానికి ఉంటుంది అన్న పేరా చదువుకున్నాం. దిస్ ఈస్ ది గాడ్ ఆఫ్ దిస్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్. ఈ యుగానికి సజీవ సాక్షాత్ సద్గురువు అయినటువంటి అవతార పురుషులైనటువంటి మెహర్ బాబా యొక్క పలుకులు. ఇది వంటకెక్కకపోతే, ఇది పట్టించుకోకపోతే ఎవరి జన్మ కూడా ధన్యం కాదు. ఎవరి జన్మ కూడా ఆయన కోరుకున్న స్థాయికి వెళ్ళదు. ఏమంటున్నాడు ఆయన? భగవన్నామాన్ని భగవంతుడి పాటని కాదు, భగవన్నామాన్ని తాళయుక్తంగా భావయుక్తంగా గానం చేసినప్పుడు, అంటే నామం గానం చేయొచ్చు అన్న విషయం స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. నామాన్ని గానం చేయవచ్చు. నామాన్ని ఎన్ని రకాలుగా గానం చేయొచ్చు. ఎన్ని నామాలు చెప్పండి నీకు? ప్రపంచంలో ఎన్ని నామాలు ఉన్నాయి? 1,00,000 ఉన్నాయి. అవన్నీ ఆయన పేర్లే. ఏదో ఎవరో రాసింది తీసుకొని ఆధారంగా ఆ నామాన్ని మాత్రమే అనుక్షణం అంటూ ఉంటే మరి ఈయన ఎందుకు ఇన్ని నామాలు చెప్పాడు మనకి? దేనికన్నా చేశాడు? ఒకసారి చదువుకున్న ప్రతివాడు ఆలోచించాలి కదా. నువ్వు ఒకటే పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరి అన్నట్టు ఒకే నామాన్ని చేస్తూ ఒక మనిషి మీద ఉన్నటువంటి ప్రేమతో దాన్ని నువ్వు చేస్తూ ఉంటే మరి ఆయన నీకు ఏ రహస్యాన్ని అందించాడు నీకు ఎలా తెలుస్తుంది? 5,329 సార్లు వచ్చాను అన్నాడు. సరే 5,329 సార్లు ఎన్ని రూపాయలు వచ్చాడో, ఎన్ని నామాలతో వచ్చాడో, ఏ కార్యక్రమాల్ని ఆయన ఈ జగత్తులో నిర్వహించాడో మనకు అనవసరం. ఎందుకంటే మనం తెలుసుకోవాలి ప్రయత్నం చెయ్యం. తెలుసుకోవచ్చు కానీ ప్రయత్నం చెయ్యం. ఈ పుస్తకాలే ఇప్పటికి ఎవరో కూడా పూర్తిగా చదవలేదు. అయితే ఆయన ప్రత్యేకంగా నిరాకారుడవు, నీవు నిరాకారుడవు, నీవు నిరాకారుడవు, నిరాకారుడవు. ఈ ఒక్క మాటని 100 సార్లు అనగలవా? అబ్బే అనలేవు. పర్వతిగార్ అని 100 సార్లు రోజుకి అనగలమా? అనలేము. అహూర మజ్దా 100 సార్లు అనగలమా?
అనలేము. అల్లా అని 100 సార్లు అనగలమా? అనలేము. యజదాన్ అని 100 సార్లు అనగలమా? అనలేము. భగవంతుడా 100 సార్లు అనగలమా? అనలేము. పరమాత్మవు అనగలమా? అనలేము. పరబ్రహ్మవు అనలేము. మరి ఏంటంటాం? ఏమిటంటావు? పిచ్చి మానవుడా, ఏమిటంటావు ఇంకా నువ్వు? ఏమనగలవు? నోరు దేనికిచ్చాడు నీకు? వాక్కు దేనికిచ్చాడు నీకు? అంచేత దాని కంటిన్యూషన్ బాబా ఏమంటున్నాను, బొంబాయిలో అబ్దుల్ బాబా మజూబ్ గా అందరికీ తెలుసు. అతను ఎప్పుడూ స్పృహ లేకుండా ఉంటాడు, ఏమీ తినక తాగక అచేతనంగా పడి ఉంటాడు. కానీ ఒక గాయకుడు ప్రతిరోజు గుమ్మం వద్దకు వచ్చి అల్లాహు అల్లాహు అని లయబద్ధంగా పాడతాడు. ఫారినర్స్ ఈ అల్లాహు అన్న దాని మీద ఒక ట్యూన్ తయారు చేసుకున్నారు, వాళ్ళ సంగీతానికి అనుగుణంగా. కానీ మనం మాత్రం ఆ ప్రయత్నం చేయలే. మనం చెయ్యం, చేతనైనా కూడా చెయ్యం. సేవ లేక కాదు. అంచేత నైబద్ధంగా పాడతాడు అల్లాహు అని. అర్ధగంటలో అబ్దుల్ బాబా మామూలు చైతన్యంలోకి వచ్చి అందరి వైపు చూడడం మొదలు పెడతాడు, మాట్లాడతాడు, ఆహారం కూడా తింటాడు. అంతా అయ్యాక మళ్ళీ తన మొదటి స్థితిలో లీనమైపోతాడు. ఈ గాయకుడు వచ్చి అల్లాహు అల్లాహు అని లయబద్ధంగా పాడితే బ్రహ్మానుభవానికి చెరువులో ఉన్నటువంటి ఈ మజూబు ఒక్కసారిగా లేచి అన్నీ చేసి ప్రాపంచిక కార్యక్రమాలు మళ్ళీ ఆ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే అర్థం ఏంటి? నామస్మరణి గాని గానం చేస్తే భగవంతుడు ఉలిక్కి పడి లేస్తాడు. గుర్తుంచుకోండి, నామస్మరణ చేస్తే భగవంతుడు ఉలిక్కి పడి లేస్తాడు. ఇక్కడ అల్లాహు అల్లాహు హూ లో యు అనే అర్థం ఉంది. నీవు అల్లావు అని. అలాగే ఈ హూ అనేది మన తెలుగులో భాష కూడా కొంతమంది అంటే పూర్వం వాడేవాళ్ళు, ఇప్పుడు లేదు. నువ్వా నాకు చెప్పేవాడివి, నువ్వు నా మాట వింటావా, ఇలాగే. విషయం ఏమిటి అంటే భాష ఏదైనప్పటికీ కూడా భావం ముఖ్యం. అందుచేత ఒక మధుర స్టేట్లో ఉన్నవాడికి కూడా చైతన్యాన్ని కలిగించేటటువంటి భగవన్ నామాన్ని మనం చేయడానికి వెనకంజలో ఉన్నాం, చాలా వెనకనున్నాం. కోట్ల మానవులకి, అటువంటి మానవులకి భగవన్నామాన్ని చేసే మానవులు కోట్లు ఉంటే ఆ కోట్ల మానవులందరికీ శివాగా ఉన్నాం మనం, ఉండి లేనట్టు. ఇక్కడ చెప్పుకున్నాం, ముందుకెళ్తున్నాం. అక్టోబర్ నెలలో బాబా శ్రీల వద్దకు మరింత తరచుగా వెళ్ళసాగారు. అక్టోబర్ 13 ఆదివారం నాడు టైపు చేసిన తన 2వ వ్యాసాన్ని బయటకు చెందిన తర్వాత సంస్కారాల గురించి మరికొన్ని విషయాలు వివరించి చెప్పారు. చూసారా, సంస్కారాల గురించి మరికొన్ని విషయాలు వివరించి చెప్పారు బాబా. ఏమిటండి? సంస్కారాలు సంపూర్ణంగా సరిచూడాలి. ఎలా ఉంటుందంటే, మనం రోజు మార్కెట్కి వెళ్తాం. ఇప్పుడంటే ఎలక్ట్రిక్ తూకం మిషన్లు వచ్చేసాయి. కానీ అప్పుడు ఏమిటి, త్రాసు ఉండేది. ఒక పళ్ళెంలో రాయి వేసి లేదు గుండు వేసి మరొక పళ్ళెను మనం అడిగిన పదార్థం వేస్తే
సమానంగా తూగాలి. అప్పుడే అది సరైనటువంటి గృహంగా మోసం చేయనటువంటి తూకవ. అలాగే ఇక్కడ బాబా అంటున్నారు సంస్కారాలు సంపూర్ణంగా సరితూగాలి అంటే మంచి సంస్కారాలు, మంచివి కాని సంస్కారాలు కూడా సమానంగా తూగాలి. గణిత శాస్త్ర విధానాల ద్వారా దీన్ని సాధించలేదు. అలా సాధించగలిగితే ఇది చాలా సులువైన విషయమే ఉండేది. మంచి చెడు సంస్కారాలు రెండు బంధనాలే. బాబా ఏమన్నారు, ఈ మంచి సంస్కారాలట బంగారు గొలుసులట, చెడు సంస్కారాలట ఇనప గొలుసులట. మరి ఏమైనా గొలుసులే కదా, అది బంగారం గొలుసేటి ఇనప గొలుసేటి అంచేత రెండు బంధనాలే. మంచి సంస్కారాలు ఉంటే గొప్ప ధనవంతుడిగా పుడతావు. బాబా అంటున్న మాటలు, మంచి సంస్కారాలు ఉంటే గొప్ప ధనవంతుడిగా పుడతావు అంటే ఇదేదో గొప్ప విషయం అనుకోగలరు సుమా. మంచి సంస్కారం ఉంటే భగవద్ అనుభూతి చెందుతామంటే గొప్పది. మంచి సంస్కారం ఉంటే భూమికల్లో నువ్వు ప్రయాణం చేస్తావంటే మంచిది. ధనవంతుడు ఎందుకు? తను మన ధన ప్రాణములను చదివిస్తే చాలదోయి, తను మన ధన ప్రాణములను చదివిస్తే చాలదోయి. అనుక్షణమున ప్రతిదినమున మెహరలుటే మేలోని. అంచేత మంచి సంస్కారాలు ఉంటే గొప్ప ధనవంతులుగా పుడతామంటే అది ఎందుకు కొరగాండి. చెడు సంస్కారాలు ఉంటే బాధాకరమైన కుష్ఠవాణిగా పుడతాం అంటున్నాడు ఆయన. అది ఎందుకు పనికిరండి. ఇలా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కానీ సద్గురువు లేకుండా విముక్తి పొందలేదు. మీలో ఎన్ని చెడ్డ సంస్కారాలు ఉన్నాయో, ఎన్ని మంచి సంస్కారాలు అవసరమో మీకు తెలియదు. కానీ సద్గురువుకు తెలుసు. వాటిని సమం చేసేందుకు అతను మీతో పనిచేస్తాడు. ఆ మంచి చెడు సంస్కారాలు బ్యాలెన్స్ అయిపోవాలి, సరితూకాలి. అందుకు మనకి అవతార పురుషు యొక్క ప్రాపు అవసరం. ఆ ప్రభు యొక్క ప్రాపు ఎందుకు అవసరం అంటే అందుచేత మీలో ఎన్ని చెడ్డ సంస్కారాలు ఉన్నాయో, ఎన్ని మంచి సంస్కారాలు అవసరమో మీకు తెలియదు. కానీ సద్గురువుకు తెలుసు. వాటిని సమం చేసేందుకు అతను నీతో పని చేస్తాడు. మొత్తం బాబా ప్రపంచాన్నంతా కూడా పేరు ప్రతి ఒక్కరిని అడిగినా దీని మీద ఎవరికి ధ్యాస లేదు. ఒక్కరికి ఉండదు. పైగా ఎలా మాట్లాడతారంటే మనకెందుకండి సంస్కారాలు, వాటి సమస్యకు మనకెందుకండి ఈ ప్లేన్స్, వాటి తాలూకా పరిస్థితులు, మనకెందుకండి గాడ్ స్పీక్స్, హాయిగా పాడుకొని హాయిగా తిని హాయిగా పడుకుంటే పోలే అంటారు. అటువంటి వాళ్ళకి ఈ పనిముట్టు రెండు చేతులు దండం పెడతాడు. అంతకంటే చేసి నువ్వు దేవుడు కావాలి అనుకుంటే కదా నీకు లభిస్తాడు. దేవుణ్ణి దేవాలయంలోను, చర్చిలోను, మసీదులోను బంధించేసి అక్కడికి వెళ్ళినప్పుడే ఆయన చూడడం, ఆ మిగతా టైంలో నాకు పని లేదు, ఆడికి వెళ్తేనే నాకు అవసరం అన్నటువంటి దృష్టితో ఉన్న వాడికి సంస్కారాలు సరితూగడమే కాదు, జీవితమే సరితూగదు, జీవనమే సరితూగదు, ఆలోచనలే సరితూగదు, భ్రాంతే సరితూగదు, చెడు సంస్కారాలే సరితూగవు, జీవన సమరం కూడా సరితూగదు. అందుకని బాబా చెప్పిన విషయాలు లోతుల్లోకి వెళ్ళిపోవాలి. మనం సముద్రం దగ్గరికి వెళ్ళాడు, ఒడ్డును కూర్చున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఏటి ఒడ్డుని ఎంజాయ్ చేస్తాడు వీడు?
ఆ ఒడ్డున అమ్ముతున్నటువంటి చలక్కాయ పలుకులు, ఆ ఒడ్డున అమ్ముతున్నటువంటి మామిడికాయ ముక్కలు, ఆ ఒడ్డున అమ్ముతున్న మిగతా తినుబండారాలు అవి కొనుక్కో తిని మళ్ళీ వెనక్కి అంతకంటే మనకి చేయలేదు. కర్నల్ డ్రైవర్ అనే ఒక అద్భుతమైనటువంటి చాప్టర్ ఎవ్రీథింగ్ అండ్ నథింగ్ లో ఉంది. కర్నల్ డ్రైవర్ చదవం, మనకి పుస్తకాలు ఉన్నా చదవం. చదువుకున్న వాళ్ళ వరకు వెళ్ళి ఆశ్రయించి అయ్యా కొంచెం విషయాలు చెప్పండి అని అయినా అడగం. జనవరి 1వ తారీఖు నుంచి బర్త్డే చదువుతుంటే ఫిబ్రవరి 25 వరకు కూడా మనం ఇంచుమించుగా ఎవరెవరో మాట్లాడతారు అన్నీ వింటాము, అవన్నీ కూడా మర్చిపోతాం, అనవసరం మనకది. కానీ కొన్ని గ్యాప్ ఉంటాయి. ఫలానా ఇంట్లో బ్రహ్మాండమైన భోజనం పెట్టారు, బ్రహ్మాండమైన ముందు పెట్టారు, ఫలానా ఇంట్లో బ్రహ్మాండమైన వస్తువులు ఇచ్చారు, ఫలానా ఇంట్లో ఫోటోలు పట్టారు, ఇలా ఇది గ్యాప్ ఉంటాయి. పనికి మాలినవి, కొరగానివి, ఎందుకో కొరగావు. అంచేత సద్గురువు నీతో పనిచేస్తాడు, అవతారుడు నీతో పనిచేస్తాడు. దేనికి? నీ యొక్క సంస్కారాలని సమతూకం చేయడానికి. మరి నీతో పనిచేసే వాడితో నువ్వు ఆయనతో 100% నిజాయితీగా పనిచేస్తావా? ఆయనతో పనిచేసినట్టే నటిస్తూ మిగతా అందరితో పనిచేస్తుంటావా? భౌతిక ప్రపంచంలో నీ పుట్టుక నుంచి నీ జీవనం అంతా రకరకాల వ్యక్తులతో, రకరకాల రుచులతో, రకరకాల సాంగత్యాలతో, రకరకాల చెయ్యకూడని పనులతో జీవితాన్ని సర్వనాశనం చేసేసుకున్నావు. ఇంకేం లేదు. కానీ ఈ సంగతానికి తెలిసినా మళ్ళీ అవతారుడిగా వచ్చి లవ్ మీ అబవ్ ఆల్, సింపుల్ చిట్కాలు చెప్పాడైనా. లవ్ మీ అబవ్ ఆల్, అన్నిటికంటే అతీతంగా నన్ను ప్రేమించు. మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపెనియన్, నన్ను నీ శాశ్వత చెలికానిగా చేసుకో. బీ విత్ మీ, నాతో ఉండు. బీ cheerful, నిరంతరం ఆనందంగా ఉండు. బీ కంటెంట్ వాట్ యు హ్యావ్, నీకేది భగవంతుడు ఇచ్చాడో దాంతో సంతృప్తిగా ఉండు. లవ్ మీ అబవ్ ఆల్. ఇది ఎక్కలేదే, ఎక్కనివ్వరెవరన్నో. పెద్ద వాళ్ళు కూడా నీ పక్కనకి తిరిగి, నీ భుజం మీద చెయ్యేసి తిరిగి నీకు ఈ విషయాలు చెప్పడం. ఓహో, జట్టులో బాగా పాట పాడుతున్నారు అనమాట. ఆమా కోలాక వాడారా? అబ్బబ్బబ్బా, మేము మిస్ అయిపోయాము. నువ్వు మిస్ అవ్వాల్సింది ఎప్పుడో మిస్ అయిపోయావు. ఇప్పుడైతే మిస్ అవడం చేయడం. ఇప్పుడు మిస్ అవడం కాదు, పొసెస్ కావాలి. అంచేత బాబా అంటున్నారు, చెడు సంస్కారం అంటే బాధాకరమైన కుష్ఠవాదిగా పోతాం. ఇలా ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. కానీ సద్గురువు లేకుండా విముక్తి పొందలేవు. సద్గురువు లేకుండా విముక్తి పొందలేవు అని అంత స్పష్టంగా నీ ప్రభువు చెప్తూ ఉంటే, ఆయన నీ చెంతకొచ్చి నిన్ను రమ్మని పిలిచి ఇదిగో మార్గం అని చూపిస్తూ ఉంటే నువ్వెవరితో తిరుగుతున్నావు? ఇదేం చేస్తున్నావు? తినడం, తిరగడం, పడుకోవడం. ఇంతకన్నా ఏం చేస్తున్నావు? 24 గంటల కాలాన్ని 12 గంటలకు నిద్రకు బలి చేస్తున్నావు. ఒక 8 గంటలు నీ యొక్క ఆహారం, నీ అవసరాలకి ఒక 8 గంటలకు ఉపయోగించుకుంటున్నావు. మిగతా అంతా సరదాకి వాడుకుంటున్నావు. ఇదేమి చేసావు? ఎందుకు 24 గంటలు ఇచ్చాడైనా? నీకోసమా? ఆయన కోసమా?
వాగ్గేయకారుడు తీసుకోండి, ఏ వాగ్గేయకారుడు చరిత్ర చదవండి, నిరంతరం భగవన్నామ స్మరణలో ఉంటాడు వాడు. అందుకే సినిమా వాళ్ళు ఇది తెలియజెప్పడం కోసమే భక్త తుకారాం, భక్త జయదేవ్, భక్త కుచేరుడు, భక్త మీరా అన్న సినిమాలు చేస్తున్నారు. అది కూడా అంత స్పష్టంగా వాళ్ళు చాలా అష్ట కష్టాలు పడి తీసినా అది మనకి నచ్చవు ఆ సినిమాలు. అంచేత ఇదంతా కూడా ఏమిటి, ఆయన ఆడిస్తున్న నాటకం జగన్నాటక సూత్రధారి ఆయన. అయితే ఆ నాటకం ఆడేవాడికి నిజం బాగా తెలుసు, నిజంలో నిన్ను జీవింపజేయగలడు, నిజాన్ని గ్రహించేటట్టు చేయగలడు, అబద్ధాన్ని విడిచిపెట్టేటట్టు చేయగలడు, సుఖానికి దూరం చేయగలడు, నిరంతరం భగవన్నామంలో ఉంచగలడు. కానీ చెయ్యడు. ఎందుకు చేస్తాడు? నువ్వు ఆయన నామాన్ని రోజుకి 1 గంట అయినా చేస్తున్నావా? గంటొద్దు. అరగంట చేస్తున్నావా? లేదు. పావు గంట చేస్తున్నావా? లేదు. 5 నిమిషాలు ఏకాగ్రత అయినా చేస్తున్నావా? లేదు. నీకెందుకు చెయ్యాలి ఉపకారం? అందుకే అవతార పురుషుడిగా వచ్చి ఆయన యొక్క జన్మనామాన్ని పక్కన పెట్టి ఎవరో ఒక ముస్లిం చేత మెహర్ బాబా అని పేరు పెట్టించుకొని, మెహర్ బాబా అంటే ప్రియతముడైన తండ్రి. మనకి జన్మనిచ్చిన తండ్రి ప్రియతముడు కాడు. మనం అనుకుంటాము మన తల్లిదండ్రులు పుట్టామని. కాదు, మనకు పుట్టించిన వాడు సర్వసాక్షి సర్వేశ్వరుడైన భగవంతుడే. తల్లి తండ్రి ఏమిటంటే దే ఆర్ ఓన్లీ మోడల్స్. ఎంత చదివి ఏ నీతి విన్నను హీనుడు అవగుణము మానలేడు, బొగ్గు పాలగడుగా పోవునా మరినంబు పుష్పదాభిరామ వినురవేమ అని ఎప్పుడో వేమని రాశాడు. దానికి తగ్గట్టుగా అలాగూ రాశాడు, అలాగే ఉందాం అనుకుంటుంది ఈ మానవ కోటి. కాదు, చదువుకున్న వాడికి అటువంటి ఆలోచన రాకూడదు. చదువుకున్న వాడికి ఎప్పుడూ కూడా ఎలాగ జీవితాన్ని పావనం చేసుకోవడం అన్న ఆలోచన ఉండాలి. 7 ఏళ్ల ప్రహ్లాదుడు, 7 ఏళ్ళు వాడికి, 7 years. అయితే ఆ 7 అన్నది చాలా గొప్ప సంఖ్య. బాబా అంటాడు 7 చాలా గొప్ప సంఖ్య అని. ఆ 7 years వాడు ఈశ్వర అనుగ్రహాన్ని పొందిన వాడికి కనువిప్పు కలిగించాడు. మహావిష్ణువు యొక్క ఆ దర్శనాన్ని పొందేటట్టు చేశాడు 7 ఏళ్ల వాడు. 70 ఏళ్ళు వచ్చినా మన వాళ్ళు కించిత్ కంగలం లేదు. మహాభయంకరమైనటువంటి వరం సృష్టించి లక్షలాది మందిని చంపేస్తున్నా కించిత్తు కంగడం లేదు. రకరకాల రోగాలతో బాధపడుతూ హాస్పిటల్స్ నిండిపోతున్నా వీడికి బుద్ధి రావడం లేదు. భూమి కంపించి భూకంపాలు వస్తున్నా వీడికి క్షేమ కుట్టినట్లేదు. ఎందుచేత అజ్ఞానం, మహా అజ్ఞానం. అందుచేత బాబా అంటున్నాడు, సద్గురువు లేకుండా విముక్తి పొందలేవు. నీలో ఎన్ని చెడ్డ సంస్కారాలు ఉన్నాయో, ఎన్ని మంచి సంస్కారాలు అవసరమో నీకు తెలియదు. కానీ సద్గురువుకు తెలుసు. వాటిని సమం చేసేందుకు అతను నీతో పనిచేస్తాడు. తన రాజ్యాన్ని, భార్యను, కుమారుణ్ణి పరిస్థితించి అరణ్యానికి వెళ్ళిన తర్వాత కూడా బుద్ధుడు మాయాముచుకుడు ఛేదించి భగవదనుభవాన్ని పొందలేదు. చూడండి ఎటువంటి పోలిక తెచ్చాడో బాబా. తన రాజ్యాన్ని, భార్యను, కుమారుణ్ణి
పరిత్యజించి అరణ్యానికి వెళ్ళిన తర్వాత కూడా బుద్ధుడు మాయా ముసుగును ఛేదించి భగవద్ అనుభవాన్ని పొందలేదు. అప్పుడు మరి ఈ బుద్ధి ఎలా పనిచేస్తుంది? ఈ మాట వింటే బుద్ధుల్లాంటి వాడికి అందకపోతే మనకేటంతది అని ఆలోచిస్తుంది నీ మనసు. ఎంత దరిద్రగుట్టు మనసు చూడండి. మరి మీలాగే ఈ భావంతో ప్రహ్లాదులు ఉంటే, మార్కండేయుడు ఉంటే, లవకుశులు ఉంటే, బాలభక్తులందరూ ఎందుకు మీకు ఉన్నారు? ఈ చరిత్రలో బాలభక్తులు ఎందుకు మీకు ఉపమానంగా చూపించారు అనుకున్నారు? వయసుతో ప్రమేయం లేకుండా ఏ వయసు వాడైనా భగవంతుడి దగ్గర కావచ్చు అని నిరూపించడానికి, అంతేగాని కథలుగా చదువుకోవడానికి కాదు. అంచేత ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన ఒక వృద్ధురాలిని కలవడం జరిగింది. ఎవరు? బుద్ధుడు. మునుపటి కన్నా ఇంకా ఎక్కువ బంధనాల్లో ఉన్నామని ఆమె అతనికి చెప్పింది. ముందున్నవి ఇనుప సంఖ్యలు అయితే ప్రస్తుతం ఉన్నవి బంగారపు సంఖ్యలు. ఏవైనా రెండు బంధనాలే. అప్పుడు ఆమె అసలు రహస్యం చెప్పింది. మంచి చెడు అన్నది కేవలం రెండు పదాలు మాత్రమే. హిట్లర్ తాను ముందే చేస్తున్నానని నిజాయితీతో తెలుస్తాడు, కానీ అతను చేస్తున్నది చెడు అని లోకం అనుకుంటుంది. అతను మంచి అనుకున్నది లోకానికి చెడ్డయింది. మంచి చెడు అనేవి మానవ కల్పితాలు. కోరికలను పూర్తిగా త్యజించినప్పుడే నిజమైన స్వేచ్ఛను పొందగలవు. ముక్తిని సాధించాలంటే నీ కోరికలను విడిచిపెట్టాలి. ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూడండి మన ప్రభు. ఎన్నో గ్రంథాలు, ఎన్నో శాస్త్రాలు, ఎన్నో చదివినటువంటి ఈ పనిముట్టుకి ఏ మాటలు ఇంత తీగా అనిపించలేదు, ఇంత కమ్మగా అనిపించలేదు. అంత కమ్మగా మాట్లాడుతున్నాడు ఈయన. ఆ మాటల్లో మన జీవనానికి ఒక విధంగా ఒక బాట వేశాడు ఆయన, రహదారి వేశాడు ఆయన. అందులో వెళ్ళకుంటున్నాం. బాబా సూచన ప్రకారం నదీన్ టాల్స్టాయ్ మౌనాన్ని పాటిస్తూ చేతి సైగలతో తన భావాలను వ్యక్తపరుస్తోంది. ఈ నదీన్ టాల్స్టాయ్కి బాబా సూచించారు అలా చేయమని. ఇటీవల ఆమెకు దొరీనాకు మధ్య జరిగిన పొట్లాటల గురించి చెబుతూ బాబా ఇలా వ్యాఖ్యానించారు. కేవలం నాలుకతో చెప్పే మాటల్ని మాని, నాలుకతో చెప్పిన మాటలను మాని మౌనం వహించడమే కాదు, వాంఛ, ద్వేషం, క్రోధం, లోభం మొదలైన దుర్గుణాల పట్ల కూడా మౌనం వహించాలి. చదవండి, దయచేసి చదవండి. ఇప్పుడు మీకు చదివి చెప్తున్నాను, మళ్ళీ 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 చదువుకోండి. ఆ చదవడంలో బాబాతో ఉండండి, బాబాతో ఉండండి. మీరు ఇంట్లో చదివినా బాబాతో ఉండండి. చెప్పండి ఇంట్లో వాళ్ళకి, నన్ను డిస్టర్బ్ చేయకండి, నేనే వస్తాను మీకు ఏమైనా అవసరం ఉంటే. ఈ పనిముట్టు తన ఇంట్లో బాబా ఈ విధంగా చెప్పేటట్టు చేశాడు. వాళ్ళు పాటిస్తున్నారు. మీకు డిస్టర్బెన్స్ ఉండదు. భౌతిక జగత్తులో మానవ జీవితం దుర్భరం అయిపోతుంది, దుస్సహం అయిపోతుంది, దయనీయం అయిపోతుంది, దరిద్రం అయిపోతుంది, దారుణంగా మారిపోతుంది. వద్దు వద్దు వద్దు. బాబాతో జీవించండి, బాబా కోసం బ్రతకండి, బాబా నామాన్ని స్మరించండి. అనుక్షణం బాబా యొక్క ఆ జీవితాన్ని ఏదైతే మనకి పుస్తక రూపంలో ఇచ్చాడో దాన్ని చదువుతూ ఉండండి. ఇంకేమి చదవక్కర్లేదు. ఆయన ఈ లార్డ్ మెహర్ ట్రాన్స్లేటెడ్ మెహర్ ప్రభు చరిత్రలు మీరు చదివితే చాలు, మహోన్నతమైన అవగాహన వచ్చేస్తుంది. మాట్లాడే మాటలు భౌతిక పరిస్థితుల్లో రకరకాలుగా ఉంటాయి, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడికి
బాబా మాటలు ఇన్స్పిరేషన్ ఇస్తాయి, అంటే ప్రేరణ ఇస్తాయి, స్ఫూర్తిని ఇస్తాయి. ఆ స్ఫూర్తితో ఎవడైతే మాట్లాడతాడో వాడు కథలు చెప్పడు. కథలు చెప్పడు. నీ జీవితానికి ఏది అవసరమో అది చెప్పడంలో దేశవ్యాప్త కూడా భయపడ్డు. చెప్పవలసింది నిజం కనుక, సత్యం కనుక ఖచ్చితంగా చెప్తాడు. ముఖప్రీతి కోసం మాట్లాడేవాడు కనుక పిల్లవాడికి అనేక బొమ్మలు కొంటారండి తల్లిదండ్రులు. సపోజ్ ఒక తండ్రి దగ్గర బాగా డబ్బు ఉంది, ఒక ఆటో నిండా బొమ్మలు పెట్టి అది పడిసేదండి. ఏం చేస్తాడు? ఆటోడు బొమ్మలు కొని ఆయన ముందు పడిస్తాడు. ఏం చేస్తాడు చూసిన, వాడికి నచ్చింది ఏదో ఒకటే పట్టుకుంటాడు. ఇన్ని బొమ్మల్లో ఈ బొమ్మల కొలులోన ఎన్నెన్నో బొమ్మలున్న, నచ్చినవి మెచ్చినవి ఏరి కోరి చిన్నవి. మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా. ఇలాంటి గీతాలు రాయించినప్పుడు బాబా ఏడిపించాడు. కళ్ళ వెంట అసూలు వచ్చేటట్టు చేశాడు. గీతం పాడితే మీ హృదయం పల్లవించాలి. ఎవడో ఒక సినిమాకి ఒక పాట రాశాడు, అటువంటి పదాలు మర్చిపోకూడదు. ప్రేమిస్తవి పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు అని అంటాడు. ఎంత బాగా అన్నారు చూడండి. మాట్లాడడం కూడా నేర్చుకోక్కర్లేదు. నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో నువ్వు ఉన్నవన్నీ చదువుకుంటే చాలు, నీకు మాటలు వస్తాయి. నువ్వు చదవు కదా, చదవండి. గో త్రూ బుక్స్, కీప్ యువర్ విజన్ ఆన్, కీప్ యువర్ లుక్స్ ఆన్ బాబా, కీప్ యువర్ లుక్స్ ఆన్ బాబా. గో త్రూ బుక్స్, క్యాచ్ ది ట్రూత్. సత్యాన్ని పట్టుకోండి, జీవితాన్ని సాగించండి. జన్మరహస్యం పొందడానికి ఇంతకన్నా సులువైన మార్గం ఇంకోట్లేదు. అందుకని ఏమైనా బాబా ప్రేమికులారా, సమయం చాలా లేట్ అయిపోయింది. మన జీవితాలన్నీ కూడా వృధా అయిపోయింది. ఇంకా నాలాగా ఏజ్ బార్ అయిన వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేనికోసం? పిలుపు కోసం. ఈ ఎదురు చూపులో నువ్వు బాబా కోసం ఎదురు చూస్తూ ఉండాలా, నిరంతరం కూడా ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉండాలా. ఒకవేళ నీకు చేతనైతే అన్ని సేవల్లో అతి ఉన్నతమైన సేవ బాబా ఏదన్నారో తెలిసిన, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిలో భగవద్ధ్యాస కలిగిస్తే అది ఉన్నతమైన సేవ అన్నాడు ఆయన. ఒక్క వ్యక్తిలో మీ అందరికీ తెలుసు, ఈ శ్రీకాకుళం, ఈ చుట్టుపక్కల బాబా సెంటర్లలో ఈ పనిముట్టుని బాబా ఎలా తిప్పాడు. ఈ పనిముట్టుతో ఎలాంటి కార్యక్రమాల్ని ఎవరెవరిని జత చేసి చేయించాడు. నిరంతరం బాబా శాసనం, నిరంతరం బాబా యొక్క తలపుల్లో, నిరంతరం బాబా యొక్క ఆ జీవిత చరిత్రతో, నిరంతరం బాబా యొక్క ఆ అద్భుతమైన ప్రవచనాలతో మన జీవితం సాగితే అది వృధా పోదు, వృధా అవదు. అంచేత సోదరులారు, సోదరుమణులారా,
ప్రేమతో చెప్పినటువంటి ఈ మాటల్ని ప్రేమతోనే స్వీకరించి, ప్రేమగా ఆలోచించి, ప్రేమగా అర్థం చేసుకొని ఆ ప్రభు యొక్క ప్రేమను పొందడానికి ఆయన ప్రవచనాలు వింటూ ఆ చదివి ఏదైతే బాబా మీకు ధోరా చెప్తూ ఉన్నాడో ఆ చదువులో మీరు కృతార్థులవుతూ ఆయనకి దగ్గరగా ఇంకా దగ్గరగా రోజు కంటే రోజు దగ్గరగా మీరు కాగలగడానికి ప్రయత్నం చేయండి. భౌతిక ప్రపంచానికి ఎంత దగ్గరైనా ఈ సంస్కారాలు కించిత్తు కూడా చెల్లించవు. భౌతిక ప్రపంచంలో మునిగిపోయినా నువ్వు దేవుడికి దగ్గర కాలేవు. బాబాతో ఉండాలి, బాబాతో జీవించాలి, బాబా కోసం మరణించాలి. బాబా కోసమే జీవించి బాబా కోసమే మరణించాలి. ఆయనతో ఆనందంగా గడపాలి. ఆయన్ని ఆనందింపజేస్తూ మనం ఆనందం పొందాలి. ఇది మన జీవనానికి అసలైనటువంటి, నిజమైనటువంటి, యథార్థమైనటువంటి, మహా గొప్పదైనటువంటి, విజయవంతమైనటువంటి ఒకే ఒక లక్షణం. ఈ లక్షణాన్ని మెల్లిగా ఇక్కడ నుంచైనా అలవాటు చేసుకోండి. దేన్ని తేలిగ్గా తీసుకోవద్దు, దేన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు అంటే చెత్త చెదారాలని కాదు, నీ ఆధ్యాత్మిక మార్గానికి ఆటంకం కానివి, నీ పురోగమనానికి ఆటంకం కానివి, నీ సంస్కారాలు బ్యాలెన్స్ అవడానికి ఆటంకం కానివి అవి దగ్గర చేసుకోండి. మిగతావన్నీ కూడా మీరు విడిచిపెట్టిన నష్టం లేదు. అంచేత బాబా మాటల్లో ఉన్నటువంటి ఈ నగ్న సత్యాలు మనం గ్రహించి మన యొక్క జీవితాన్ని మనం పావనం చేసుకోవాలి. నాట్ టూ లేట్, ఈవెన్ నౌ ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. జై బాబా, జై బాబా. ఎవరెలా మాట్లాడుతున్నారు పక్కన? ఇందాక సారీ మ్యూట్ ఎందుకో ఇదైపోయింది, చాలా బాగానే ఉంది మనం కానీ.